మన భారతదేశ సంస్కృతిని ఆచారాలను బట్టి ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు నర్తిస్తారు అనే నానుడి మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఈరోజు మన చట్టసభల్లో ఈ మహిళల కోసం ఏర్పాటు చేయబడిన 33% రిజర్వేషన్ అనే చట్టాన్ని వాళ్ళు అమలు పరచలేకపోవడం అనేది మన దురదృష్టకరమైన విషయము. ఎంతో వ్యతిరేక భావనతో ఈ విషయాన్ని వాళ్ళు వ్యతిరేకించడము మన మహిళలకే అవమానకరమైన విషయంగా భావించాల్సి వస్తుంది. ఈరోజు మనం చూసుకుంటే స్త్రీ అనేది కుటుంబానికి మన కుటుంబ వ్యవస్థకు ఎంత దృఢమైన పిల్లర్గా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి కుటుంబాన్ని నడపగలిగిన స్త్రీ రేపు దేశ భవిష్యత్తులో ఎలాంటి విషయాలలో తన అమూల్యమైన పాత్రను వహించగలుగుతుందో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ క్షణం గురించి ఆలోచిస్తే నిన్న మొన్న మనకు రిలీజ్ అయిన సిబిఎస్ఈ రిజల్ట్స్ వైజ్గా చూసుకున్నా కూడా మహిళలు, అమ్మాయిలు ముందు వరుసలో ఉండి వాళ్ళ విజయాన్ని చూపించారు. మగవారితో పోల్చుకుంటే మహిళలు ఎక్కువ విజయాన్ని సాధించారని మనం ప్రూఫ్గా చూపిస్తూ ఈరోజు మహిళలకు ఈరోజు జరిగిన ఈ అవమానంని మనందరం కూడా గట్టిగా వ్యతిరేకిస్తూ బీజేపీ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ నిరసనను తెలియజేస్తున్నాము. మహిళలు ఒకరికి ఒకరు సహకారంతో ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. తప్పకుండా ఈ బిల్లును మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా ప్రవేశపెట్టుకోగలమన్న నమ్మకం మాకుంది. అందుకే ఈ వ్యతిరేక పోరాటం తప్పకుండా విజయం సాధించి బిల్లును ప్రవేశపెట్టి రేపు ఉత్సవాలను నిర్వహించుకుంటామని బలంగా తెలియజేస్తున్నాం. జై బీజేపీ. ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్క మహిళలకి ఇదొక మనము పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీ కానీ మహిళలకి ఒక అవకాశం అనేది ఉంటుంది. మహిళల సమస్యల మీద మాట్లాడే అవకాశం కూడా వస్తుంది అనే ఒక మంచి ధీమాతోని మహిళలందరి నుండి సంబరాలు చేసుకుందామనే క్రమంలో ఈ యొక్క విపక్షాలందరూ దీన్ని వ్యతిరేకించడము అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఎంపీగా నిలబడ్డ ఈ యొక్క గడ్డం వంశీ, నువ్వు ఇక్కడికి మంచిర్యాలకి రా, నీకేందో మేము చూపెడతాం, బీజేపీ మహిళలు ఏందో చూపెడతాం నీకు. ఎందుకంటే నువ్వు ఇంత వ్యతిరేకించినవా మహిళలు, నీకు ఇక్కడ మహిళలు ఓట్లేయలేదా? ఉట్టినే గెలిచినావు నువ్వు పెద్దపల్లి పార్లమెంట్లో, నువ్వు ఉట్టినే గెలిచిన మహిళలందరూ ఓట్లేస్తే గెలిచినావు. అట్లాంటిది నువ్వు ఈరోజు మహిళలకి వ్యతిరేకంగా ఉన్నావంటే నీకు తగిన బుద్ధి చెప్తాము. కాంగ్రెస్ గవర్నమెంట్ కబద్దారు, ఈ బిల్లు కంపల్సరీగా పాస్ అవుతుంది. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టరు, బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ యొక్క మంచి బిల్లు పాస్ అవుతారనేసి మేము ఆ ధీమతోనే ఉన్నాము. భారత్ మాతాకి.